9 నిమిషం చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. కొంచెం అది తప్పు అని అనుకుంటున్నా. సో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే వంశీ నేను వీడియోస్ చేయట్లేదు. వచ్చిన ఇజ్జత్ అంతా కొంతమంది మనుషులతో మొత్తం పోయింది, తలదించుకుంటుండు, బాధపడుతుందంటే నేను మా డాడీకి ఆ సిచ్యువేషన్ తీసుకురాను. నాకు మా డాడీని ఒక మాట అంటే నేను తీసుకోను, అది ఎంత పెద్దోడైనా సరే. నువ్వు హైదరాబాద్లో పోయి డ్రామాలు చేసి 10,000కి 20,000కి అంటున్నావేమో అని చెప్పేసి అన్నది. లేదు ఇట్లా ఊర్లో వచ్చి ఇట్లా చేస్తుందంట కదా, హైదరాబాద్కి వచ్చి ఇట్లా ఏదో కథలు పడుతుందంట. అంటే నువ్వు ఎవడు అసలు ఫస్ట్ అని నీకే చార్జ్ చేస్తే మీ ఛానల్స్కి రిపోర్ట్స్ కొట్టారు చాలామంది. సడన్గా ఒక కపుల్ వల్ల ఇంత జరుగుతుందా? మౌనిక కగురు నా దగ్గరకు వచ్చి శ్రీ ఇలా పోతా అంటే నేనే చాలా బాధపడ్డా, ఏడ్చిన నేను. వాడు కూడా బయటకు చెప్పలేకపోతున్నాను. మౌనిక అవ్వచ్చు, సాయిసాన్ అవ్వచ్చు, అజయ్ పండు అవ్వచ్చు. సాయిసాన్ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారా? అజయ్ పండు పోయారు, మళ్ళీ వస్తారా? రారు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉండాలి. చాలా పేషెన్స్తో ఉన్నాయి ఇన్ని రోజులు కూడా. వై బికాస్ ఆఫ్ ప్రతి ఛానల్లో ప్రతి వీడియోస్కి కమెంట్స్ వస్తుండే. నేను ప్రతి వీడియో ఎవరు చేసినా కూడా 9 నిమిషం అని చెప్పి కమెంట్స్ వస్తుండే. కానీ నాకు అది చాలా హ్యాపీ కూడా. వై బికాస్ ఆఫ్ ఒక కప్పుల్ని ఎస్ఆర్ నుంచి ఎంకరేజ్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకొకటి చిన్న బాధ ఏంటంటే అందరు కపుల్సే కదా, ప్రతి ఒక్కరి లైఫ్కి ప్రతి ఒక్కరి ఇంపార్టెంటే కదా. సో వాళ్ళ లైఫ్లో వెళ్ళి కూడా వాళ్ళ లైఫ్లో జరిగే కంటెంట్లో కూడా వీళ్ళు వెళ్ళి 9 నిమిషం చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. కొంచెం అది తప్పు అని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడి వచ్చినా. ఇప్పుడు నేనే ఉన్నా, 5 years నుంచి కష్టపడుతున్నాను. 9 ఉంది, 3-4 years కష్టపడుతుంది. వంశీ ఉన్నాడు, గత 1.5 years నుంచి కష్టపడుతున్నాడు. కొంతమంది ఉన్నారు ఒక 4 నుంచి 4 years 5 years 3 years అలా కష్టపడుతున్నారు ఉన్నారు. సో ఎవరి కష్టం వాళ్ళది. సో వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఫలితం రావాలని కోరుకుంటాడు ఏ క్రియేటర్ అని కూడా. బట్ వీళ్ళకి ఏమైపోతుందంటే ప్రతి దాంట్లో కమెంట్లలో 9 నిమిషం రావడం వల్ల లో అయిపోతున్నారు అనమాట. అండ్ తప్పు మా సైడ్ కూడా ఉంది. వై బికాస్ ఆఫ్ సడన్గా వీడియోస్ ఆపేశారు, అసలు క్లారిటీ లేదు, ఏం లేదు అని చెప్పేసి. సో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటి అంటే ఇన్ని రోజులు ఏంటంటే నేను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడుతుండే. సో అందుకే కరెక్ట్గా మాట్లాడలేకపోయినా. ద క్లారిటీ ఏంటంటే వంశీ నేను వీడియోస్ చేయట్లేదు. బట్ వాళ్ళు వెళ్ళిపోయినారు, అవన్నీ ఏం లేవు. వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు. బట్ కెమెరా ముందుకు రాదలుచుకోలేరు. వై బికాస్ ఆఫ్ ఈ వీడియో నేను మీ చుట్టాలు చూసినా పర్లేదు చెప్పేస్తున్నా కెమెరా ముంగట. సో నైని వాళ్ళు అక్కడ విలేజ్ కదా, అక్కడ వాళ్ళల్లో. సో వాళ్ళ రేడియోస్ కొంతమంది ఏం చేశారంటే ఏంటి మీ కూతురు ఎవరితోనో ఇట్లా వీడియోలు చేస్తుంది, లవ్ వీడియోలు చేస్తుంది, అబ్బాయి మీద మీద పడుతుంది అది అని చెప్పి సంథింగ్ చుట్టాలు మాట్లాడుకొని వీళ్ళ ఫ్యామిలీ దగ్గర తీసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళ డాడీ వాళ్ళు వీళ్ళ బాబాయ్ వాళ్ళు కూడా అందరూ ఏమన్నారంటే అవును మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కావాల్సిన 2 పిల్లలు ఉన్నారు, నువ్వు పెద్దదాన్ని పోయి ఉండి నువ్వు ఇట్లా చేస్తే ఇంట్లో చిన్నపిల్లలు ఖరాబ్ అవ్వరా అది అని చెప్పి సంథింగ్ ఇష్యూ ఏమైందని. అంటే ఇప్పుడు 3-4 years నుండి వీడియోస్ చేసిన నేను ఆల్రెడీ. అంటే నేను వంశీ లవర్స్ కాకన్నా ముందు నేను చాలా వీడియోస్ చేసిన, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. అదంతా కంటెంట్ పరంగా ఒక క్యారెక్టర్ వైజ్ గా అన్ని చేసేసిన. ఇది అట్లా కాదు కదా. అండ్ ఏంటి అని అంటే మీరు అనుకోవచ్చు పాతప్పుడు కూడా ఎంతో మందితో వీడియోస్ చేసింది, ఇప్పుడు ఎందుకు కొత్తగా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు. సో ఇది పాత వీడియోస్ కన్నా ఇది చాలా వేరు, స్పెషల్. ఎందుకంటే వైపస్ విద్యార్థి లవర్స్. సో ఏంటి అని అంటే మా డాడీకి ఆల్రెడీ తెలుసు మేము ఇద్దరం వీడియోస్ చేస్తున్నామని, వంశీ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు,
మా ఇంట్లో మా డాడీకి తెలుసు, మా చెల్లి వాళ్ళకి తెలుసు. కానీ మాకంటూ కొంతమంది పడకుండా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేసిర్రు అని అంటే సో అండ్ సో అని చెప్పేసి నా గురించి గలీజ్గా చెప్పడం. అంటే అవసరమా నీకు ఇంకిద్దరు, ఇంకా నాకు ఇంకిద్దరు. మా డాడీ అంటే ఎప్పుడు నాకేం చెప్పాడు, నీ ఇష్టం ఏదన్నా చెయ్యు కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఎప్పటి నుంచో. కానీ ఇప్పుడు అట్లా కాదు, సిగ్గుందా, అది ఉందా, ఇది ఉందా, ఎంట ఇద్దరు నీకు చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ రేపటి నాడు వాళ్ళని చేసి వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినావు, అది కాదు మన ఫ్యామిలీ ఇది కదా, నేను ఉన్నా కదా చూసుకుంటున్నా, ఈ రోజు మనం కష్టపడేది దీని మీదనే కదా అని చెప్పి. నేను 3-4 years నుండి ఫీల్డ్లో కష్టపడుతున్నా. కానీ ఆయన 36-40 ఇయర్గా, మా డాడీ ఏజ్ వచ్చేసి 48 years. సో ఆయన 40 years నుండి వచ్చిన ఇజ్జత్ అంతా కొంతమంది మనుషులతో మొత్తం పొయ్యింది, తలదించుకుంటుండు, బాధపడుతుందంటే నేను మా డాడీకి ఆ సిచ్యువేషన్ తీసుకురాను. సో నేను మా డాడీని కూడా అర్థం చేసుకున్నా, అర్థమయ్యేటట్టు నేను చెప్పిన. కానీ అది మా డాడీ అర్థం చేసుకోవట్లేదు. మా డాడీ నాకు ఏమన్నారు అని అంటే, నా మాటకి నేనంటే ఇష్టం అంటే నేను ఒక్కటి చెప్పింది చెయ్యు అని చెప్పేసి అన్నారు. సో ఏమైనా పెళ్ళి అయిన తర్వాతకు అదే నీ ఇష్టం ఉంటుంది, ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే ఒక మాట ఉంటుంది. ఇప్పుడేంది పెళ్లి కాకన ముందు ఒకటే దగ్గర ఉంటురు, ఒకటే దగ్గర ఇట్లా వీడియోస్ చేయండి అంటే మేము అంత ముద్దులు పెట్టుకొని వీడియోస్ చేయలే, హక్స్ చేసుకొని వీడియోస్ చేయలే, మీద పడి అంతగానో మేము అంత వేయలే. అయినా కూడా ఈ మార్క్ పడ్డది అని అంటే నాకు తెలియదు, నేను ఏదైనా మిస్టేక్ చేసినా అనిపిస్తుంది. కానీ నేను ఏం మిస్టేక్ చేయలేదు, వంశీ ఏం మిస్టేక్ చేయలేదు. సో ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇట్లుంది, మా డాడీకి సో అండ్ సో అన్నారు. మా డాడీని పక్క పెడితే మా బాబాయ్ వాళ్ళు కూడా సేమ్, ఇంట్లో వీడియోస్ అవన్నీ బంద్ చేసుకొని ఇంట్లో వచ్చి కూర్చుంటావా, లేకుంటే నీ లిమిట్స్లో నువ్వు ఉంటావా అని చెప్పేసి ఆల్రెడీ టాపిక్ వచ్చింది కాబట్టి నేను కొంచెం లిమిట్లో ఉండి, వంశీ నేను కొంచెం అండర్స్టాండింగ్ తీసుకొని వీడియోస్ పరంగా మీతోనే నువ్వు మా డాడీ వాళ్ళతో మాట్లాడినావు, అర్థం చేసేటట్టు వాళ్ళకి చెప్పినావు, కానీ వాళ్ళు వినట్లేరు అని చెప్పేసి ఇప్పుడు క్లారిటీ కోసం ఈడ కూర్చోవాల్సి వచ్చింది. సో నాకే కొంచెం బాధ అనిపిస్తుంది. వై బికాస్ ఆఫ్ నేను అర్థం చేసుకోగలుగుతా, డాడీ వాళ్ళతో ఇంకా నేను రిక్వెస్ట్ చేసి మాట్లాడవచ్చు. బట్ ఎందుకు ఒక పాయింట్లో ఆగిపోయినా అంటే, ఒకప్పుడు నేను వీడియోస్ చేసినప్పుడు, నేను ఒక మొగోడిని, నేను వీడియోస్ చేసినప్పుడే మా రిలేటివ్స్ మా మమ్మీ డాడీ వాళ్ళకి ఫోన్ చేసి, ఏంది నీ కొడుకు ఇట్లా చిల్లర వీడియోలు చేస్తుండు, ఏంది మీ కొడుకు ఇట్లా అమ్మాయిలతో వీడియోలు చేస్తుండు, ఏంది మీ కొడుకు ఇలా రోడ్ల మీద ప్రపోజల్ ప్రయాంకులు వీడియోలు చేస్తుండు అని చెప్పి చాలా అన్నారన్నమాట. మా మమ్మీ డాడీకి ఫోన్ చేసి, ఆ టైంలో మా మమ్మీ డాడీ ఫోన్ చేసి ఇలా అంటున్నారు ఆ చుట్టాలు, ఏం చేయాలంటే మీరు ఏమన్నారు మమ్మీ అంటే, నా కొడుకు ఏమన్నా చేయని పర్లేదు, వానికి సపోర్ట్గా మేము ఉంటాం, వాటి తప్పులు చేయట్లేదు కదా, జస్ట్ ఫర్ పబ్లిక్ ఎంటర్టైన్ కోసం దీనికి మాత్రం చేస్తామని చెప్పి మమ్మీ డాడీ ధైర్యంగా మా రిలేటివ్స్కి చెప్పారు. బట్ ఇక్కడ ఆడపిల్ల కదా, సో మనం కూడా అర్థం చేసుకోవాలి, తప్పది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మన ఇంట్లో అమ్మాయి ఉంటే కూడా, నిజంగా నాకు చెల్లి ఉంటే నేను ఒక లవ్ చేస్తుంటే సరే అమ్మ పెళ్లి చేస్తా అని అంటా నేను కూడా, ఎందుకంటే అది ధర్మం కాబట్టి, అమ్మాయికి నచ్చింది చేయాలి కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ సిచ్యువేషన్స్ బాగాలేవు, దట్టు ఇంకా సింగిల్ పేరెంట్ అమ్మాయి, సో నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు బయట. ఇక మీకు తెలిసిందే, ఒక అమ్మాయి సింగిల్ పేరెంట్ అంటే ఇంకా ఈ విలేజ్లో ఏమనుకుంటారు, ఈ అమ్మాయి హైదరాబాద్ పోయింది, ఏమో పిచ్చి కథలు పడుతుంది, అది ఇది అనుకుంటారు. సో అది తప్పు బ్రదర్. ఒకవేళ ఈ వీడియో నేను వాళ్ళ రిలేటివ్స్ చూస్తే చెప్తున్నా, అది చాలా నిజంగా తప్పు. వై బికాస్ ఆఫ్ తను కష్టపడుతుంది వాళ్ళ ఫ్యామిలీ కోసం. తన లైఫ్ని తను కరెక్ట్గా చూస్ చేసుకుంది, కరెక్ట్ ట్రాక్లో వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళ డాడీ హెల్త్ అంతా ఓకే ఉంది, వాళ్ళ చెల్లి కూడా మంచి బ్యూటిషియన్ చేసేసింది, నెక్స్ట్ చెల్లి ఇంకా మంచి చదువుకుంటుంది, తమ్ముడు చదువుకుంటున్నాడు. బయటోళ్ళే కాదు, సొంతం మా డాడీ వాళ్ళ మేనత్తనే అన్నది. అంటే లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నది అని అంటే, సో అండ్ సో మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం లొల్ అయ్యింది శ్రీ. అయితే ఆమె ఏమన్నది అని అంటే, నాకు మా డాడీని ఒక మాట అంటే నేను తీసుకోను, అది ఎంత పెద్దోడైనా సరే. నేను అదంతే నాకు ఇంకా కాదు మా డాడీ మ్యాటర్లో. మా డాడీని ఒక మాట ఉండి, మా డాడీ సరిగ్గా లేకపోవడం వల్ల మేము ఇట్లా తయారైనామని చెప్పేసి ఒక మాట అనేసరికి నేను మా అవ్వ మీద కొంచెం అగ్రెసివ్ అయ్యి నేను తీటేసిన. తర్వాతకి ఆమెనే అన్నది, ఏమన్నది, నువ్వు హైదరాబాద్లో పోయి డ్రామాలు చేసి 10,000కి 20,000కి అంటున్నావేమో అని చెప్పేసి అన్నది. నిజంగా చెప్తున్నా, ఇది నేను నా ఫ్యామిలీలోనే ఇది ఫేస్ చేసిన. ఆ రోజు నేను ఖచ్చితంగా ఏమంటారు, ఏం ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా నాకు తెలుస్తలేదు. అందుకే నేను ఇంటి మొహం కూడా సరిగ్గా చూడట్లేదు. ఇంటికి వచ్చి మాట్లాడుతుండే కదా, మేము చూపిస్తుంది ఏం చేస్తుంది ఏంటి అనేది. నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఎవరి ముందు ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి అని అనుకోను శ్రీ. నా మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నమ్మేటోళ్ళు నన్ను నమ్ముతూ ఉంటారు, అది చాలు నాకు. కొత్త వాళ్ళకి ఎందుకు, అక్కడ ఉన్న వాళ్ళకి నువ్వు 100 చెప్పినా నేను 100 చెప్పినా అది నమ్మే పర్సన్స్ కాదు. ఎందుకంటే కళ్ళతో ఇప్పుడు చెడుకే చాలా వాల్యూ ఉన్నప్పుడు మంచికి వాల్యూ లేదు.
నువ్వు వచ్చి 100 చెప్పినా మీ మమ్మీ డాడీ వచ్చి మా ఇంట్లో చెప్పినా సరే పెద్దోళ్ళం అక్కడ ఉన్నామంటే కూడా వాళ్ళు నమ్మరు, ఎందుకంటే అక్కడ అట్లా క్రియేట్ అయ్యింది కాబట్టి. ఓకే, సో తప్పు ఇది. ఈ విషయం నేను అసలు అది ఎవరైనా యాక్సెప్ట్ చేయను. వై బికాస్ ఆఫ్ ఒక అమ్మాయిని ఇట్లా చిల్లర మాట్లాడే దట్టు ఇంకా మీ మనవరాలు అవుతుందేమో, ఇంత అమ్మాయిని అలా మాట్లాడడం తప్పు. కానీ నీకు బాధ అనిపిస్తుంది మరి నేను ఇట్లా వీడియోస్ కాడ ఇట్లా ఎందుకు ఇట్లా పక్కకి అది అని? ఏముందన్న, అంటే ఇంక డిసిషన్ చేసినాం, మనం చేసిన వరకు ఎంటర్టైన్ చేసినాం. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆగిపోవాలి కాబట్టి ఆగిపోయాం అంతే. కానీ లేకపోతే మాకు ఎప్పటి నుండో ఉంది. మేము ఆల్రెడీ లైక్ నేను చాలా మందికి నేను పర్సనల్గా చెప్తుంటా, అంటే ఈ పరంగా కాకపోయినా వేరే పరంగానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. మీకు లైక్ ఇప్పుడు మీరే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు, దానికి మేము ఎంతో కొంత ఇవ్వాలి కాబట్టి మేము ఏదో ట్రై చేస్తామని చెప్తుంటాం. కానీ అలాగది కొంతమంది చూస్తారు, కొంతమంది చూసి మనం చెప్పింది కొంతమంది చూసి ఓకే రిలాక్స్ అయిపోతారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ పెట్టడం వల్ల ఈ కొంతమంది కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి ఏమైంది, ఇంకెందుకు వస్తలేదు, ఇంకేం చేయట్లేదు అని. సీరియస్గా నాకు పర్సనల్గా తనదైనా కూడా ఓ రోజు ఒక కాల్ వచ్చింది, తను ఫుడ్ వండుతుంది మా కోసము. కాల్ వచ్చింది, వాడు ఫోన్ చేసి, నేనున్నా పక్కనే ఉన్నా, రోజు కాల్ చేసి హలో ఎవరు అని ఏదో మాట్లాడేసి పెట్టేసింది. ఇది ఊకుండా మళ్ళీ కాల్ చేసి వాడు ఇట్లా నేను బ్రదర్ ఇట్లా మాది అంటే మన కమ్యూనిటీ ఉంది కదా, ఇట్లా కమ్యూనిటీ ఇట్లా మాది మొత్తం పెద్ద నేను అది అని చెప్తే చెప్పు ఏంది నీ బాధ ఏంటంటే, ఇట్లా ఆ పిల్ల మా పిల్లనే అంటే నేను కూడా మీ క్యాస్టే, నాదేం వేరేది కాదు, నాకు కూడా ఆ పిల్ల నేను వాళ్ళ బాయ్ ఫ్రెండ్నే, ఏం చెప్పు మరి ఏంది మ్యాటర్ అంటే, ఏం లేదు ఇట్లా ఊర్లో వచ్చి ఇట్లా చేస్తుందంట కదా, హైదరాబాద్కి వచ్చి ఇట్లా ఏదో కథలు పడుతుందంట అంటే, నువ్వు ఎవడు అసలు ఫస్ట్ అని నీకే వీడికి రా, శంషాబాద్లో ఉంటాం మేము, రా వచ్చి మాట్లాడంటే నువ్వెవరు బ్రదర్ నువ్వేదంటే నేను కూడా మీ క్యాస్ట్ ఉండే, నాది ఎల్బీనగర్లో ఇల్లు ఉంటుంది అంటే ఎవరిదో పేరు చెప్పిండు ఆ ఏరియా. సరే ఆయనతో నీకు ఫోన్ చేపిస్తా మరి, నేను నెంబర్ నీ పేరు చెప్పు అని చెప్తే ఏదో పేరు చెప్పిండు సంథింగ్. సరే చేపిస్తా అని చెప్తే వాడికి మళ్ళీ ఫోన్ చేస్తే బ్లాక్ లో పెట్టేసిండు. నేను మాట్లాడాను ఎంబడే నేను మా బాబాయ్ వాళ్ళకి కాల్ చేసి చెప్పినా, నా ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా, అందరికి చెప్పినా. ఆ పర్సన్ ఇంకా బ్లాక్ చేసేసి తర్వాత వేరే నెంబర్ నుండి కూడా నేను ట్రై చేసిన, ఇందు వాళ్ళ నెంబర్ నుండి, ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. సో అలా ఉంటాయి, కొన్ని జరుగుతుంటాయి. సో మీరు అది అర్థం చేసుకోవాలి, మేము అర్థం చేసుకొని మేము ఉంటున్నాం. బట్ మీకు చెప్తున్నాము, ఎందుకంటే లైక్ ఇప్పుడు మేము మళ్ళీ ఇంకో వీడియో పెట్టి ఇప్పుడు ఈ వీడియో కూడా మళ్ళీ తను ఏమన్నా అనొచ్చు. సో అందుకనే మీకు చెప్తున్నాం, ప్లీజ్ అర్థం చేసుకుని. పర్సనల్గా నైని వంశీ ఫ్యాన్స్ సెంటర్లు ఉన్నారు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. పర్సనల్గా నైనితార వీడియోస్ చేస్తుంది, పర్సనల్గా వంశీ వీడియోస్ చేస్తుంది, మీరు ఇంకా స్ప్రెడ్ చేయండి. ఒక వీడియోకి వ్యూషిప్ ఇస్తున్నారు, రేపు 10 ఇక్కడ 2 వీడియోలని ఇద్దరికి సపోర్ట్ చేయండి. ఎండ్ ఆఫ్ డే వచ్చేది ఒకే దగ్గరికి కదా, సో ఇద్దరికి సపోర్ట్ చేశారనుకో ఇద్దరికి బాగుంటుంది. పాపం అయితే క్లారిటీ ఇస్తలేనప్పటి నుంచి వ్యూస్ కూడా SRTలో చాలా డల్ అయిపోయినాయి. అండ్ నేను కొన్ని నా దగ్గర ఉన్న ఛానల్స్ ఓపెన్ చేసి మరి చెక్ చేసిన, యూట్యూబ్తో చార్జ్ చేయొచ్చు అన్నమాట. చార్ట్ ఆప్షన్ ఉంటుంది, చార్ట్ సపోర్ట్తో ఉంటుంది. సో నేను చార్జ్ చేసిన ఒక 2-3 ఛానల్స్ అవి ఓపెన్ చేసేసి వై గెటింగ్ వ్యూస్ అని చెప్పి చార్జ్ చేస్తే మీ ఛానల్స్కి రిపోర్ట్స్ కొట్టారు చాలామంది. కొన్ని ఛానల్స్ నార్మల్ చిన్న ఛానల్స్ అవ్వచ్చు, పెద్ద ఛానల్స్ అవ్వచ్చు, ఉంటాయి నార్మల్ ఉంటాయి కదా, ఒరిజినల్ ఛానల్ జీమెయిల్ ఉంటాయి. సో ఆ ఛానల్స్ వాళ్ళు మాకు రిపోర్ట్ కొట్టారు. మరి ఏమైనా రిపోర్ట్ కొట్టారో మాకు చూపించదు. సో దట్స్ ద రీజన్ ఆ వ్యూస్ ఆల్సో గెట్టింగ్ డిలే. నాకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నా, సడన్గా ఒక కపుల్ వల్ల ఇంత జరుగుతుందా. ఎంత పెద్ద పేరుకి 7.5 lakhs సబ్స్క్రైబర్స్ ఛానల్ 1,00,000 వ్యూస్ పోవడానికి ఈరోజు తనలు ఆడుతున్నా. ఒకప్పుడు మిలియన్స్ అవుతే కూడా మిలియన్ పోయింది అనే రోజు నుంచి 1,00,000 వ్యూస్ పోతే చాలు అనే రోజుకి వచ్చిన అంటే నాకు చాలా నా పైన నాకే అసహ్యం వేస్తుంది. లేకపోతే నా కంటెంట్ బాగాలేదా, లేకపోతే నేను పబ్లిక్కి ఏమో తప్పుగా చేస్తున్నా, లేకపోతే పబ్లిక్ ఏమన్నా నాకు తెలియట్లేదు. నాదనే కాదు, నా దగ్గర అన్ని ఛానల్స్ అన్నీ కూడా వ్యూషిప్స్ పోయినాయి. ఎందుకు పోయినాయి అని చెప్పి ఆ దేవునికే తెలియాలి. అండ్ ఇంకో చాలామంది అడిగారు గల్లీపోజ్ మౌనిక అక్క గురించి ఏమైంది, మౌనిక అక్క కూడా వెళ్ళిపోయింది కదా, మళ్ళీ సాయి సనాలతో వీడియోస్ చేస్తుంది ఎందుకంటే ఏం కాలేదు. చిన్న ప్రాబ్లం ఉండే మౌనికకి, జస్ట్ ఆ అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం, అది బయటికి చెప్పేది కాదు. మరి దీనికి సపరేట్ క్లారిటీ అడగొద్ది, జస్ట్ ఆ అమ్మాయికి పర్సనల్ ప్రాబ్లం ఉండే. సో మాకు చెప్పింది శ్రీ రిషి, మేము వెళ్తున్నా, బయట వెళ్ళి వీడియోస్ చేసుకుంటా, సాయి సాన్ అవ్వచ్చు, అజయ్ పండు చదువుతున్న అవ్వచ్చు, మేము వెళ్ళి వీడియోస్ చేసుకుంటా, ఆ వీడియోస్తో మీ పేరు కూడా వాడతాను కూడా చెప్పింది. నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, అన్న మీ పేరు ఎందుకు వాడుతారు బయటకు వెళ్ళిన తప్పు ఏం లేదు,
మా పేరు వాడుతున్నది మాత్రం మేము మా గురించి తప్పుగా మాట్లాడలేదు కదా. సో ఓవర్ లైఫ్ వాళ్ళదే, ఎవరైనా సరే హ్యాపీగా ఉండాలని కోరుకునే పర్సన్ నేను ముఖ్యంగా. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడు అందరం యూట్యూబర్లే, మనం అందరం కలిసి యూట్యూబ్ దగ్గర తీసుకొని అమౌంట్ తీసుకోవాలి, కానీ మనం యూట్యూబర్లో కొట్టుకుంటే ఏమొస్తుంది? మన ఎండ్ ఆఫ్ ది డే అందరం యూట్యూబ్ అంతా డబ్బులు తీసుకుంటున్నాం. మనం యూట్యూబ్కి ఇస్తూనే ఉండాలి కంటెంట్, ఆ పైసలు ఇస్తూనే ఉంటాడు. ఇక మనం కొట్టుకుంటే తప్పు. సో నేనేమంటున్నా అంటే మౌనిక అవ్వచ్చు, సాయిసాన్ అవ్వచ్చు, అజయ్ పండు అవ్వచ్చు, వాళ్ళు బయటికి వెళ్ళారు, హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి వాళ్ళు చాలామంది అన్నారు వాళ్ళ వీడియోస్లో మీ పేర్లు తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి. ఓకే, నాకు మౌనికాలో చెప్పింది ఇంటర్వ్యూస్ వీడియోస్ చేస్తాం రా బయటికి, అంతా మీ పేరు కూడా ఉంటుంది అని చెప్పింది. ఓకే, ఆ వీడియోస్ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటారు, మన వాళ్ళ వీడియోస్ మన వాళ్ళు చేసుకుంటారు. అట్లా నుంచి వాళ్ళు నేను కబడ్డీ బయట వాళ్ళు అని అనను. ఎందుకంటే ఇప్పుడు కాదు, 3-4 years బ్యాక్ నుంచి నాతో ఏదైతే యూట్యూబర్స్ ఉన్నో అందరూ నా వాళ్ళే అనుకునే పర్సన్ నేను కానీ ఈసీని కూడా. సో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. మా దగ్గర ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. ఇంకా వ్యూవర్షిప్ కోసం మధ్యాహ్నం ఏదన్నా అంటారు, నాకు అది నచ్చలేదు. వ్యూవర్షిప్ అనేది వ్యూవర్షిప్ చెప్పినా నా ఛానల్స్కి ఏసరి ఉన్న ఛానల్స్కి రిపోర్ట్స్ కొట్టారు. సో దానివల్ల వ్యూస్ పోతలేదు. సో దాన్ని నేనేం చేయలేను. ఇంకా అది కూడా ఇంకో అప్డేట్ యూట్యూబ్ నుంచి వచ్చింది. ఈ మంత్ మొత్తం అట్లా కొన్ని వీడియోస్ కొన్ని ఛానల్స్ని తీసేస్తామని చెప్పి మాకు మెయిల్ వచ్చింది. సో ఆ ప్రతి ఒక్క యూట్యూబర్కి వచ్చింది, అది నా ఒక్కనికే కాదు. సో అందువల్ల కూడా వ్యూస్ కొంచెం డల్ అయినాయి. సో మీరు అర్థం చేసుకోవాలి, నా మళ్ళీ అడగకండి. నైని వంశీ క్లారిటీ వీడియో కావాలి, మౌనికకి పోయింది క్లారిటీ వీడియో కావాలి, సాయిసాన్ వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారా, అజయ్ పండు పోయారు మళ్ళీ వస్తారా, రారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు వెళ్ళారు, మేము ఎవరిని పోండి అని చెప్పలేదు. మా మౌనిక అక్క కూడా నా దగ్గరకు వచ్చి శ్రీ ఇట్లా పోతా అంటే నేనే చాలా బాధపడ్డా, ఏడ్చినాను నేనే ఏడ్చిన, వద్దు మౌనిక 2 days బతిమి అన్న. తర్వాత ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఒక సర్టన్ టైంలో మళ్ళీ వెళ్ళిపోతా అంటే వద్దు మౌని అని చెప్పి నవ్వుతూనే అనుకున్నా. తర్వాత మేము నిజంగా వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా ఓకే, జస్ట్ నేను పంపించడం రీజన్ నాకు పంపించడం ఇష్టం లేదు, జస్ట్ నీ ఒక పర్సనల్ ప్రాబ్లం అను, దానికోసం మాత్రమే పంపిస్తున్నాను మౌనిక. నేను ఎక్కడన్నా హ్యాపీగా ఉండు, హ్యాపీగా వీడియోస్ చేసుకో, అట్లేం లేదు. ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఫోన్ చేస్తాను, నాకేం ప్రాబ్లం నీకేం ప్రాబ్లం నాకు ఫోన్ చేయి, విల్ బీ దేర్ అని చెప్పిన ఆఫ్ కెమెరా. ప్రతి అక్కడ కూడా అమ్మాయి ప్రాబ్లం ఉంది, వెళ్ళి కెమెరా పెట్టి హెల్ప్ చేయంటే చెయ్యను కదా. ఇప్పుడు సంథింగ్ మౌనికకి ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంలో ఫోన్ చేస్తే వెళ్ళిపోయి పని చేసుకొని వస్తా, అంతేగాని ఆ మౌనిక నాకు ఫోన్ చేసింది గాయస్ అని చెప్పి కెమెరా పెట్టుకొని పోలేను కదా నేను కూడా. సో ఆఫ్ కెమెరాలో మాతో అయ్యే చేస్తే మా దగ్గర వచ్చిందంటే అది మౌనికనే కాదు, సాయిసాన్ అవ్వచ్చు, అజయ్ పండు అవ్వచ్చు, బయట ఇంకోటి అవ్వచ్చు, ఎవరికైనా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం నేను రిషి. సో అంతే, దానికన్నా మించి ఇంకేం లేదు. సో వాళ్ళ వీడియోస్ వాళ్ళు చేసుకుంటున్నారు, మా వీడియోస్ మేము చేసుకుంటాం. సో అందరూ మన వాళ్ళే, తప్పు లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది అందరూ కష్టపడాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పైసలు సంపాదించాలి, అందరికి అవే ఉంటాయి కదా. సో నో ప్రాబ్లం. కానీ మేమైతే ఎవరిని వెళ్ళండి అని ఎవరు చెప్పలేదు. ఒకప్పుడు అజయ్ పండుగ చెప్పలేదు, ఒకప్పుడు సాయిసాన్ చెప్పలేదు, ఇప్పుడు మౌనిక కూడా చెప్పలేదు మీ అందరూ వెళ్ళిపోండి అని ఏ రోజు కూడా చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లే వెళ్ళిపోయారు. సో మళ్ళీ చెప్తున్నా, నాకు ఎవరి మీద కోపం లేదు, అందరు నా వాళ్ళే, అందరు మన వాళ్ళే, మేము ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా. సో వీళ్ళిద్దరి గురించి అంటారా, ఇంకా చెప్పిన వీళ్ళిద్దరు ఇంకా నాకు లోపల చిన్న భయం ఉంది. ఏంటంటే ఏ రోజైనా నయనతార వెళ్ళిపోతుందేమో అని చెప్పి చిన్న భయం, కానీ పోదని ఒక ఇంకో చిన్న నమ్మకం కూడా ఉంది. పోతావు నయనతార నెక్స్ట్. అది కాకపోయినా కూడా ఇప్పుడు లైక్ నేను అంటే మీరు వీడియోస్ గురించి కూడా అడుగుతున్నాను, నయనతార అందరిని ఒక్కరు చేసిరు అని. ఎవడైనా చేయాలా, వీడియోలు ఎందుకు చేయట్లేదు అంటే అది తన పర్సనల్. ఇప్పుడు ఎందుకంటే తనకు పర్సనల్ ఛానల్ ఇచ్చేసినాం. ఇప్పుడు మమ్మల్ని అయినా కూడా నన్ను ఎవడు దొబ్బడు, వీడియోలు చేయని ఎవడు అడగడు, నేనే చేసుకోవాలి నా ఛానల్ కాబట్టి. సేమ్ యాస్టీస్ తనది కూడా అదే పరిస్థితి అనమాట. తను ఎవరు ఒంటరి చేయాలా, తనే ఉంటుంది, ఓకే వెళ్ళిపోయింది కాబట్టి. మమ్మల్ని అడగండి, మాతో ఉంటుంది ఒకటే బిల్డింగ్ ఉంటుంది, పొద్దునుండి దాని దగ్గరనే ఉంటాను నేను. మీకు తెలియదు అంతే, ఆఫ్ కెమెరాలో. ఆన్ కెమెరాలో ఏంటంటే లైక్ వాళ్ళు కనిపించొద్దన్నారు కాబట్టి మేము కలిసి ఉండట్లేదు అంతే. అంతకు మించి ఇంకేం ఏడుస్తున్నావు, కలిసి ఒక వీడియోలో కనిపించొద్దన్నారు కాబట్టి కనిపించట్లేదు అంతే. అది ఏదైనా కానివ్వండి, అంటే లైక్ కట్ చేసినా కూడా అట్లా వద్దన్నారు కాబట్టి మేము ఉండట్లేదు అంతే. సో అర్థం చేసుకుని సపోర్ట్ ఇవ్వండి అంతే. తనకి పర్సనల్గా కూడా తనకు కూడా సపోర్ట్ ఇవ్వండి
అండ్ మీరు అన్నట్టు తన వల్లే ఫేమ్ రావచ్చు, బట్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాకు కూడా. ఎందుకు ఏడుస్తున్నావు? కొంచెం సపోర్ట్ ఇవ్వమని చెప్పొచ్చు కదా. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, చెప్పు, పర్లేదు, ఇప్పుడే చెప్పాలి, ఏమున్నా లోపల పెట్టుకోవద్దు. ఇది నిజం, ఎందుకంటే ఇది ఒక క్లారిటీ వీడియో. ఏం కాదే, వీడియోలు చేయకపోతే అట్లా కనిపించవా? ఛానల్ లేవా? అన్ని ఛానల్ చెప్పు. అంటే ఇది ఫస్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు ఇద్దరు, అంటే మేమిద్దరం ఇంకా ఆన్ స్క్రీన్ రానప్పుడు నేను వంశీ మొహం చూసిన. అప్పుడు వాడు ఇంటికి వెళ్తున్నాడు, వాడు మొహం నాకు చూస్తే అంటే వాడు బయటకేం చెప్పుకోడు, లోపలనే అన్ని ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకరికి ఏదైనా చెప్పుకోవాలంటే ఆ పర్సన్ ఫస్ట్ ఎంత నమ్మకంగా ఉంటాడో అట్లా చెప్పుకున్న తర్వాతకి వాడు ఎమోషనల్ ఎప్పుడు బయటకు చెప్పాడు. అప్పుడు నేను వాడు ఫేస్ చూసినప్పుడు వాడి మొహం చిన్నగా అయ్యింది. అప్పుడు కూడా నేను కాల్ చేసి చాటింగ్ చేసి, అరే ఇట్లా కాదురా, నాకు అట్లా లేదు అది ఇది అని చెప్పేసి నేను మాట్లాడినా. ఏం కాదు, మనం ఆన్ స్క్రీన్ లేకుండా ఏందో ఆఫ్ స్క్రీన్లో ఉన్నాం కదా అని చెప్పేసి అదే మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాం అన్నమాట. వాడు కూడా బయటకు చెప్పలేకపోతున్నాను. దానికే మేము అట్లీస్ట్ అంటే ఇన్స్టాలో ఉన్న ఇప్పుడు మాకు ఇది మన పర్సనల్ మనం చెప్పుకోలేము కదన్నా. ఇప్పుడు ప్రతిదీ వాళ్ళ ముందు చూపించుకోలేము కదా. సో ఇన్స్టాలో నేను నార్మల్గా ఇట్లా వాళ్ళు ఇబ్బంది పడొద్దని మేము బ్రాడ్కాస్ట్ అందుకే ఇద్దరికి ఇచ్చుకున్నాం అనమాట. ఇద్దరికి పర్మిషన్ ఉంది. బ్రాడ్కాస్ట్లో ఇంకా మేము అట్లా వచ్చినామంటే ఇద్దరం కొట్టుకుంటూనే ఉంటుంది దాంట్లో. ఇంకా వాళ్ళు నవ్వి చచ్చిపోవాలి. అదేమనంటే నేను పని చేయడం, అది పని చేసి నేను పడ్డం, అట్లా అది చేసినా కూడా వాళ్ళకి అర్థం కాలా. ఇంకా మనం దాన్ని ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు లక్షలు ఉన్నారు, అక్కడ 10,000 ఉండేసరికి మీకు అర్థం కావట్లేదు అంతే. నేను దయచేసి కొంతమందికి ఫ్యాన్ పేజ్లు, ఎస్ఆర్ టీమ్ అఫీషియల్ అని కొన్ని అకౌంట్లు ఉన్నాయి, ఛానళ్ళు, వాళ్ళు ఇవి తీసి పెట్టండి దాంట్లో బ్రాడ్కాస్ట్. ఆ బ్రాడ్కాస్ట్లో అవన్నీ స్క్రీన్ రికార్డింగ్ ఏదో చేసి అలా పెట్టండి. కలిసే ఉన్నారు ఎటు పోలేదని ఉత్తుత్తవన్నీ తీసుకుని ఆడేస్తారు కదా. ఇవి ఏం రా ఇంకా ఫన్ ఉండే ఇవే చెప్పాలనుకుంటున్నాను. ఎంత పర్లేదు, ఏం చెప్పాలను చెప్పేసి కాంటెంట్ ఇట్లా లేపిద్దాం. ఏం లేదు, వంశీకి సపోర్ట్ చేయండి. అండ్ నాకు కూడా సపరేట్ ఛానల్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయండి. దయచేసి రిపోర్ట్లు కొట్టండి ప్లీజ్. అని మాకు తెలుసు, అది మా గురించి ఛానల్స్కి రిపోర్ట్ కొట్టిరని తెలుసు. ఎందుకంటే కామెంట్స్ మేము చెక్ చేస్తా ఉంటాం. ఇంకా ఏంటి ఇన్స్టాగ్రామ్లో కూడా స్ట్రైక్స్ వేస్తారా, రిపోర్ట్స్ వేస్తారా పోస్ట్లకి అని చెప్పేసి అది కూడా భయం వేస్తుంది. ఏం కాదు రే, మనోళ్ళు వాళ్ళకి చెప్పకపోవడం, ఇన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం పాపం వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది. సో ఏం లేదు, ఇప్పుడు క్లారిటీగా చెప్పాం కదా. సో అదే రీజన్, ఇంకేం లేదు. ఇంకోసారి అడగకండి అండ్ ఇంకోటి కమెంట్లు చేయకండి. ఓకే, 9 నిమిషాలు కలపండి, ఆయనతో మాట్లాడండి, గల్లీ పోలీస్ మళ్ళీ తీసుకురండి, సాయిసన్ మళ్ళీ తీసుకురండి, అజపన మళ్ళీ తీసుకురండి. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. ఫస్ట్ అది కూడా చెప్పాలి. కొంచెం మీకు దండం పెడతా, మా ఛానల్ కింద మాకు కామెంట్లు పెట్టండి. 9 నిమిషాలు నా దాని కింద 1000 పెట్టండి, ప్రాబ్లం లేదు. వేరే వాళ్ళ దాని కింద పెట్టండి. వాళ్ళు కష్టపడుతున్నారు కదా, ఒక్కటి జర అర్థం చేసుకోండి. ఎందుకంటే చిల్లన కోపం వచ్చి కామెంట్ లాక్ చేసిండు. ఎగ్జాక్ట్ అంత పెయిన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు నాకే మీరు సడన్ గా ఇప్పుడు నేను ఇంత కష్టపడి మొన్న ట్రాన్స్జెండర్ అని అమ్మాయి గడ్డ వేసుకొని చేస్తే అది వీడియో పోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. కానీ కింద కామెంట్స్ లో మీరు అనేదానికి ఎంకరేజ్మెంట్ లేదు. ఫస్ట్ నేను చైల్డ్ క్యారెక్టర్ వేసినప్పుడేమో ఫుల్ ఎంకరేజ్ చేసి బాగా చేసా ఉన్నాను వాళ్ళు. లైక్ ఇప్పుడు సెకండ్ టైం నేను అంత డేర్ చేసి అమ్మాయి గడిపేసి ఇట్లా చేయడం అనేది చాలా మేము ఎక్స్పెక్టేషన్స్ మాకు హై ఉండే. దీనివల్లనే ఇంకా చైల్డ్ దానికన్నా ఇది హై ఉండే. బట్ మీరు అక్కడ పోకపోవడం వల్ల మిగతా నెక్స్ట్ కంటెంట్స్ అన్ని ఆపేసాము. నేను రీజన్ దానికి ఇట్లా గెటప్ వీడియోస్ చేయరా బాగుంటాయి, ట్రై చేయలేదు, మెల్లమెల్ల స్కిట్స్ లాగా అలా చేద్దాం రా, పబ్లిక్ కూడా బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఇట్లా టీవీ షోస్లో చేసినట్టు మనకి వాళ్ళకి తేడా ఏం లేదు. వాళ్ళు సెట్లో చేస్తారు, మనం బయట చేస్తున్నాం, తేడా ఏం లేదా. ఇప్పటి నుంచి మనం కూడా చేద్దాం రా అని చెప్పి అందరితో మాట్లాడినా. కానీ వ్యూస్ డల్ చేసే వరకల్లా అందరూ డ్రాప్ అయిపోయి మీకు మంచి వీడియోస్ ఇవ్వాలి అన్న, ఇంకా తర్వాత మీకు ఆ మాకు వ్యూవర్షిప్ కావాలి అని అన్నా మీ వల్ల మేము నిజంగానే మీ వల్ల మేము ఫుడ్ తింటున్నాం. చాలా అంటే 5 years నుండి మనం ఫుడ్ తింటున్నాం. సో మేము కరెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని అన్నా ఫస్ట్ మీరు మా గురించి ఆపేసి అన్ని పరంగా అన్ని చాలా సపోర్ట్ చేయండి మళ్ళీ ఫస్ట్ లాగా. సో మళ్ళీ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు కాకుండా మేము ఫర్దర్గా అయినా మళ్ళీ మేము వస్తామని అనుకుంటున్నాము. సో అన్ని సిచ్యువేషన్ బాగుంటే వస్తారు, అంత హ్యాపీ ఉంటుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇదే క్లారిటీ వీడియో. మీకు కాల్ అవుట్కోమని అనుకుంటా.
ప్లీజ్ ఇదే వీడియో కామెంట్ సెక్షన్ లో అందరూ కాళ్ళవి ఇట్లా కామెంట్ సెక్షన్ లో అది కాదు, నిజంగా చెప్తున్నా. క్లారిటీ వీడియో ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ క్లారిటీ వీడియో అన్నారు అనుకో, నేను యూట్యూబ్ మానేసుకుంటే. ఏం చేయలేను నేను, ఏం చేయలేము. నిజంగా చెప్తున్నా. నాకు ఏముంది తెలుసా, అసలు ఎస్ఆర్ టీంకి నేను లీడర్లా పక్క జరిపి ఆ రిషాన్ ఒక్కని లీడర్లా పెట్టి నాకు గ్యాప్ తీసుకోవాలని ఉంది. ఇది నిజం. శ్రీప్రభ గ్యాప్ తీసుకుంటే నేను కూడా గ్యాప్ తీసుకుంటాను. ఆల్రెడీ తీసుకుందని చెప్పి. సో నిజంగా నాకు నిజంగా ఇప్పుడు చెప్తున్నా, నేను నిజంగా గ్యాప్ తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఎస్ఆర్ టీం లీడర్ కాదు, రిషన్ ఒక లీడర్. కొన్ని రోజులు ఇంకా ఎప్పుడు అట్లా ఉండని, కానీ నాకు కొంచెం రెస్ట్ కావాలి. నాకు ప్రెషర్లు తట్టుకోలేకపోతున్నా టీంలో అన్ని టెన్షన్స్. సో ప్లీజ్ నాకు మాత్రం పెట్టకండి కమెంట్లో ప్లీజ్, ఓకేనా? పర్సనల్ టెక్స్ట్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై టు ఎవ్రీ వన్. మీకు తెలుసు ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను అని చెప్పి తెలుసు, మా అమ్మాయిల కోసం కాదమ్మా తల్లి. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తా. సో మీకు చెప్పినా కూడా, సో మళ్ళీ చెప్తున్నా, పోయిన వాళ్ళు పోయినారు, మీ ఇష్టంతో పంపలేదు, వాళ్ళ ఇష్టంతో వెళ్ళారు. సో మళ్ళీ వస్తా అంటే మాకు ఆ టైంలో తెలియదు మాకు. సో అర్థం చేసుకోండి. సో వీళ్ళిద్దరు ఛానల్కి సపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.